తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు జానపద చిత్రాల్లో నటించిన కత్తి అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక నటుడు నటప్రపూర్ణ కాంతారావు. నటరత్న ఎన్టీఆర్ తర్వాత అత్యధిక జానపద చిత్రాల్లో నటించారు కత్తి కాంతారావు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాల్లో సెకండ్ హీరోగా నటిస్తూ అప్పుడప్పుడు సోలో హీరోగా కూడా కొన్ని చిత్రాల్లో నటించారు కత్తి కాంతారావు. అయితే 60ల చివరికి కాంతారావుకు పోటీ ఎక్కువైంది. హరనాథ్, కృష్ణ, శోభన్ బాబు వంటి యువతరం హీరోలు రావడంతో తన స్థానాన్ని పదిలం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు సొంత చిత్ర నిర్మాణమే మేలు అనుకున్నారు కాంతారావు. అందుకే 1969లో తన భార్య హైమా ఫిల్మ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు కాంతారావు. తనకు మంచి గుర్తింపు తెచ్చినవి జానపద చిత్రాలే కనుక తొలిసారిగా జానపద చిత్రాన్నే తీయాలని కత్తి కాంతారావు నిర్ణయించుకున్నారు. రచయిత వీటూరి స్క్రిప్ట్ తయారు చేశారు. సంగీత భరిత చిత్రంగా స్క్రిప్ట్ తయారు కావడంతో దానికి సప్తస్వరాలు అని పేరు పెట్టారు. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత నటుడు రాజనాల దగ్గరికి వెళ్ళి స్క్రిప్టు ఆయన చేతిలో పెట్టి, ఇందులో నువ్వు విలన పాత్ర పోషిస్తే బాగుంటుంది అన్నారు కాంతారావు. ఆ స్క్రిప్టు సరిగ్గా అందుకోకుండా కింద పడేసి, ఇప్పుడు రాహుకాలం, ఈ సమయంలో నేను స్క్రిప్ట్ చూడడం కానీ నటించడం కానీ చేయను అన్నారు రాజనాల. దాంతో కాంతారావు మనస్సు చివుక్కుమంది. మిత్రుడు కదా అని స్క్రిప్ట్ చేతికి ఇస్తే నేల మీద పడేస్తాడా అని బాధపడి వెనక్కి తిరిగి వచ్చేశారు కాంతారావు. ఇక రాజనాలను ఈ సినిమాలోకి తీసుకోకూడదని నిర్ణయించుకొని వేదాంతం రాఘవయ్య సూచనపై కైకాల సత్యనారాయణను ఎన్నుకున్నారు కాంతారావు. ఎదుగుతున్న దశలో అటువంటి మంచి పాత్ర దొరకడంతో దానికి పూర్తి న్యాయం చేశారు కైకాల సత్యనారాయణ. రాజశ్రీని హీరోయిన్గా ఎన్నుకున్నారు. చదువుల తల్లి సరస్వతిగా విజయ నిర్మలను ఎంపిక చేశారు. 1968 జూన్ నెలలో షూటింగ్ ప్రారంభించి శరవేగంతో పూర్తి చేశారు. అంతా బాగానే ఉంది, కానీ విడుదల సమయంలో అసలు కష్టాలు మొదలయ్యాయి. కాంతారావు నిర్మాతగా మారడం నిర్మాత భావనారాయణకు ఇష్టం లేదు. అందుకే పూర్ణ సంస్థ అధినేత కామరాజు దగ్గరకు వెళ్ళి, కాంతారావు సొంత సినిమాలు తీయడం మొదలు పెడితే హీరోగా మనకు అందుబాటులో ఉండడు అని పంపిణీ సంస్థలు ఏమీ సప్తస్వరాల చిత్రం విడుదల చేయకుండా అడ్డుపడ్డారు. తెలంగాణలో కొత్త పంపిణీ సంస్థ బాలాజీ పిక్చర్స్కు తన సినిమా ఇచ్చారు కాంతారావు. ఇంతలో ఈ విషయం ఎన్టీఆర్కు తెలిసింది. బ్రదర్ కాంతారావు సినిమా తీస్తే ఎవరూ కొనకపోవడం ఏమిటి అని ఆగ్రహించి తన బావమరిది యు విశ్వేశ్వరరావుని ఆ సినిమా కొనమని చెప్పారు. విశ్వేశ్వరరావుకి ఆంధ్రాలో పంపిణీ సంస్థ ఉండేది. ఆయన ఆ సినిమా కొన్నారు. ఆ సమయంలోనే తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. దానికి చెన్నారెడ్డి నాయకుడు. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రాలో మరో ఉద్యమం మొదలైంది. దీనికి బ్రహ్మానందరెడ్డి నాయకుడు. ఇద్దరు నాయకులు పోటాపోటీగా ఉద్యమాలు సాగించేవారు. ఈ గొడవల మధ్యలో తన సినిమా విడుదల చేయవద్దని కాంతారావు కోరినా విశ్వేశ్వరరావు పట్టించుకోలేదు. 1969 ఫిబ్రవరి 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హీరో కృష్ణతో లవ్ ఇన్ ఆంధ్ర చిత్రం నిర్మించిన భావనారాయణ సరిగ్గా అదే రోజున తన సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాలతో తనకు సంబంధం లేకపోయినా ఆ రాజకీయాలకు, సినీ రాజకీయాలకు బలే అయ్యారు కత్తి కాంతారావు. సినిమాలు పోటాపోటీగా విడుదల కావడం సర్వసాధారణమే, కానీ సప్తస్వరాలు, లవిన్ ఆంధ్ర చిత్రాలకు రాజకీయ రంగు పులిమారు. కాంతారావు నటించిన తెలంగాణ సినిమా కావాలా, కృష్ణ నటించిన ఆంధ్ర చిత్రం కావాలా అని ప్రచారం మొదలుపెట్టారు. దీనివల్ల ఆంధ్రాలో సప్తస్వరాలు చిత్రానికి కలెక్షన్లు దెబ్బతిన్నాయి. ఇక తెలంగాణ జిల్లాల్లో ఫస్ట్ షో, సెకండ్ షో ఒక రోజు కాదు నెలల తరబడి రద్దు చేయడంతో ఇక్కడ కూడా సినిమా దెబ్బతింది. పోటీగా విడుదలైన లవిన్ ఆంధ్ర హిట్ అయిందా అంటే అదీ లేదు. కాంతారావు మాత్రం దీనివల్ల 6 లక్షల రూపాయలు నష్టపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.